30,000 ఉద్యోగాలని తొలగించారు. ఇంకో 35,000 ఉద్యోగులను ఇంటికి పంపించడానికి రంగం సిద్ధం చేస్తారు. ఉద్యోగులారా మీరు ఆలోచించండి, మీరు చేసిన పొరపాటు ఏంది, మీరు తీసుకున్న నిర్ణయం దాని ఫలితం ఏంది. మనం ఇప్పుడు అనుకున్నది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఉండొద్దు అని అనుకున్నది. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రధాన కారణం ఎవరయ్యా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు లేనంత కాలం ఈ అవుట్ సోర్సింగ్ లేదు, ఈ కాంట్రాక్ట్ లేదు. వరల్డ్ బ్యాంకు నిబంధనలు, వరల్డ్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకురావాలి అని వరల్డ్ బ్యాంకుకు తల తాకట్టు పెట్టి వాళ్ళు చెప్పినట్టు విని ఈ రాష్ట్రంలో ఈ దిక్కుమాలిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టును తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు బతుకు జీవుడా అని బానిసలుగా పనిచేయాల్సింది తప్ప వాళ్లకు భద్రత ఉండదు, గౌరవము ఉండదు, వాళ్లకు సరైన వేతనాలు ఉండవు. అలాంటి ఈ దుర్మార్గపు వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు. అయితే ఆ దుర్మార్గపు వ్యవస్థను ఈరోజు అంతకంటే దుర్మార్గంగా ఇన్ని రోజులు కనీసము కడుపుకు చేతికి కనెక్షన్ ఇచ్చిన ఈ ఉద్యోగాలను కూడా సమూలంగా నిర్మూలించి తొలగించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఈ అవుట్ సోర్సింగు కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేయాలనుకున్నారు. కానీ ఆయన ఏమనుకున్నారు అని అంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా క్రమబద్ధీకరణ చేద్దాము, వీళ్ళని ఇంటికి పంపిద్దాము అనుకోలే. ఏ రోజైనా వీళ్ళని క్రమబద్ధీకరణ చేద్దాం, వాళ్లకు భద్రత కల్పిద్దాం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే వసతులు, ఏవైతే హామీలు, ఏవైతే సదుపాయాలు ఉంటాయో అవన్నీ వీళ్ళకి కల్పిద్దాం అనుకున్నారు. అందులో భాగంగానే ట్రాన్స్కోలో అవుట్ సోర్సింగు కాంట్రాక్టు ఉద్యోగులను మొత్తము మేము గవర్నమెంట్లో క్రమబద్ధీకరణ చేస్తున్నామంటే ఆ రోజు ఉన్న కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కోర్టులకు వెళ్ళి ఇట్లా ప్రైవేటు వాళ్ళను అవుట్ సోర్సింగ్ వాళ్ళను రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే ఇంకా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు లెక్కేమున్నది అని అడ్డుపడితే కోర్టులను గౌరవించిన కేసీఆర్ ఆ రోజు ఏం చేశారంటే వీళ్ళను మేము రెగ్యులరైజ్ చేయకపోయినా రెగ్యులరైజ్ చేస్తే ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ మీకు ఇస్తాము, మిమ్మల్ని తొలగించే అవకాశమే లేదు అని వాళ్ళకు పక్కా చేసి వెళ్ళారు. ఈరోజు ఆ ట్రాన్స్కో ఉద్యోగుల మీద పడి కూడా ఈ ప్రభుత్వం ఏడుస్తుంది. ఆ స్టోరీ కూడా చూద్దాము. ముందుగా ఈ స్టోరీలోకి వెళ్తే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని మొత్తం ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. అది ఏ విధంగా ఉన్నదో చూద్దాం. అవుట్ సోర్సింగ్ వేటుకు రంగం సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కారు. దశల వారీగా ఉద్యోగుల తొలగింపులకు సర్కార్ నిర్ణయం. తొలి దశలో నిరుడు 30,000 మందిని ఇంటికి పంపిన వైనం. మార్చి 31వ తర్వాత మరో 35,000 ఉద్యోగాలకు వేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసే దిశగా ప్రయత్నాలు. సాధ్యాసాధ్యాల కసరత్తు కోసం ఆర్థిక శాఖకు బాధ్యత. సో ఇందులో మనకు చాలా క్లియర్గా అవుపడుతుంది. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలని తొలగించారు. ఇంకో 35,000 ఉద్యోగులను ఇంటికి పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకు? ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అనేది అవుట్ సోర్సింగ్ అయితే పక్కగా ఏజెన్సీల మధ్యనే జరుగుతుంది. ఒక థర్డ్ పార్టీని పెట్టి ఆ థర్డ్ పార్టీ ఉద్యోగులను నియమించుకుంటే ఆ థర్డ్ పార్టీకి వీళ్ళు జీతాలు చెల్లిస్తారు. ఆ థర్డ్ పార్టీ కొంత కమిషన్ తీసుకొని దోపిడీ చేసి అందులో నుంచి వెళ్ళి ఆ ఉద్యోగులకు చెల్లిస్తుంటుంది. ఇందులో ఎవరు కూడా పర్మనెంట్ గారో ఆ అవుట్ సోర్సింగ్ కంపెనీకి ఎవడు నచ్చకపోతే వాడిని తీసేస్తారు, ఎవడు నచ్చితే అందులో వాడిని పెట్టుకుంటుంటారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ. ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో ఉన్న చాలా ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలను పంపించి ఇప్పుడు తమకు అనుకూలమైన తాబేదార్ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ కూడా మేము తయారు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో పనిచేసిన ఏజెన్సీలు ఈ ప్రభుత్వంలో పనిచేయడానికి వీల్లేదు. గత ప్రభుత్వంలో ఉన్న గుర్తులు ఈ ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఈ ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదు. ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచనతోటి ఈరోజు ఉద్యోగుల జీవితాలతోటి, ప్రజల జీవితాలతోటి, రైతుల జీవితాలతోటి ఒక ఆట ఆడుకుంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అయితే ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నారు రాష్ట్రంలోని జీవితాలతోటి, రాష్ట్ర ప్రజలతోటి. సో ఈ ఫుట్బాల్ ఆటలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వల్ల వంతు వచ్చింది. ఇప్పుడు ఆ ఫుట్బాల్ దగ్గర అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 35,000 మంది జీవితాలతోటి ఆట ఆడుకునేందుకు రేవంత్ రెడ్డి మళ్ళా ఆటకు సిద్ధమయ్యిండు. ఇందులో ఇప్పుడు కొత్తగా ఏంటంటే
ఇప్పుడు ఆ గేమ్ మొత్తాన్ని మారుస్తా అంటున్నాడు. ఏంది? ఆ ఏజెన్సీలను మొత్తం తీసేస్తాను, కొత్త ఏజెన్సీలను పిలుచుకుంటాను. ఆ కొత్త ఏజెన్సీల ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకూల వర్గం వాళ్ళని మాత్రమే వాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పటిదానికి పనిచేసిన వాళ్లకు ఒక గౌరవం కానీ, ఒక గుర్తింపు కానీ, వాళ్ళ కనీస విలువ కానీ ఏమి లేదు. మీరు తట్టబుట్ట చదువుకొని ఇంటికి పోండి, నాకు కావాల్సిన వాళ్ళని తెచ్చుకుంటాను, నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళని తెచ్చుకుంటాను, మళ్ళా ఒక దందా ఓపెన్ చేస్తాను. ఉద్యోగానికి ఇంత 35,000 ఉద్యోగాలు ఇంటూ ₹1,00,000 వేసుకుంటే 35,000 లక్షలు. ఆలోచించండి ఎంత పెద్ద కుట్ర కుంభకోణం దాగున్నది. ఇది మనిషికి 1,00,000 అనేది చాలా చిన్న అమౌంట్. కానీ 35,000 ఇంటూ ₹1,00,000. ఈరోజు మేము మీకు వచ్చే 3 ఏళ్ళు ఉద్యోగం ఇస్తాము, మేము వచ్చే 3 ఏళ్ళు మీకు 20,000కు 30,000కు ఒక ఉద్యోగం ఇస్తాము అని అంటే, మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి సిద్ధపడేవాళ్ళు, నిరుద్యోగులుగా ఉండి ప్రభుత్వంలో ఒక శాఖలో మాకు ఉద్యోగం ఉంది అంటే పెళ్ళి అయ్యేవాళ్ళు, ప్రభుత్వం నుంచి మాకు కొంత హామీ ఉన్నది, మేము సెక్రటరియట్లో పనిచేస్తున్నాము, పలానా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని చెప్పుకునేటందుకు అవకాశం లభిస్తే ఓ ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈరోజు సమాజంలో. వాళ్ళకు పని గుర్తింపు, వాళ్ళకు పని గౌరవం, వాళ్ళకు ఉద్యోగం ఎందుకు? గవర్నమెంట్ ఎట్లా ఉద్యోగాలు కల్పించట్లేదు. కనీసము ఈ దౌర్భాగ్యులు ₹1,00,000 తీసుకునైనా ఉద్యోగం కల్పిస్తే చాలు అనే పరిస్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. ఈ 35,000 మందిని రేపు ఇంటికి పంపిస్తే కొత్త ఏజెన్సీలు పెట్టి మళ్ళా మేము ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటున్నాము, మీరు ₹1,00,000 ఒక్కొక్కడు ఇచ్చి రమ్మనంటే 35,000 ఇంటూ ₹1,00,000 వస్తాయి. ఈ దానికి ఎవరు మూలము? ఈ దానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న కొంతమంది విద్యాశాఖలో పెత్తందారులుగా తయారై, విద్యాశాఖలో కాంట్రాక్ట్ వ్యవస్థను చేతిలోకి తీసుకొని, విద్యాశాఖలో ఇప్పటికే పిల్లలకు అందించే భోజనాన్ని అత్యంత హీనంగా తయారు చేసి, వాళ్ళు చనిపోవడానికి కారణమై, వాళ్ళు విషాహారం తినడానికి కారణమై, వాళ్ళ ఆసుపత్రుల్లో కారణమై, వాళ్ళ ఉసురు పోసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు అదే విద్యాశాఖలో నుంచి మొత్తం జిఏడి శాఖలోకి వచ్చి, ఆ జిఏడి శాఖలో ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులు అన్నిటిని జిఏడి కూడా ఎవరు అయ్యంటే మంత్రి ఈ మహానుభావులే మన ముఖ్యమంత్రి గారు. సో ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న దాంట్లో ఆయనకు సంబంధించిన అనుచరులు బిగ్ బ్రదర్స్ మొత్తం ఏళ్ళు పెట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క పద్ధతిన పదోన్నతి కావాలంటే ఇన్ని డబ్బులు కావాలి, అనుకున్న ఫోకల్ పోస్టుకు బదిలీ కావాలంటే ఇంత అమౌంట్ కావాలి, మీకు అవుట్సోర్సింగ్లో ఒకరిని తీసేసి ఇంకొని పెట్టాలంటే ఇంత ఉద్యోగం, ఇట్లా ఒక రేట్ కార్డు పెట్టి వసూలు చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఈరోజు ఎక్కడ నడుస్తుంది అంటే మన తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలనలో నడుస్తున్నది. సో ఇది ఈరోజు ఈ 35,000ను పంపించేసి మళ్ళా కొత్తగా 35,000కు లెక్కలు కట్టి వసూళ్ళు చేసి వాళ్ళ జేబులు నింపుకునేటందుకు ఈరోజు 35,000 మంది జీవితాలతోటి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆట ఆడుకోబోతున్నాడు. సో ఇప్పుడు ఇంకా ఉద్యోగులారా మీరు ఆలోచించండి, మీరు చేసిన పొరపాటు ఏంది, మీరు తీసుకున్న నిర్ణయం దాని ఫలితం ఏంది? ఈరోజు గత ప్రభుత్వము ఒక అహంకారంతో